హాయ్ హలో ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా, మీరు కూడా మంచి ఉన్నారని అనుకుంటున్నా. ఎన్ఆర్ఐస్ ఇండియాకి వెళ్తే ఫస్ట్ థింగ్ ఏం చేస్తారో తెలుసా? మంచి ఫుడ్ ఎక్కడుందో వెతికి తింటారనమాట. నేను కూడా అదే చేసిన. మస్తు రెస్టారెంట్కి పోయినా అండ్ వన్ ఫైన్ ఆఫ్టర్నూన్ ఈ రెస్టారెంట్కి వచ్చిన అనమాట. ఈ రెస్టారెంట్ పేరు తంగెడు, నాలెడ్జ్ సిటీలో ఉంది. ఎగ్జాక్ట్లీ అపోజిట్ టు మై హోమ్ భుజ. మంచి హాట్ లొకేషన్ అని చెప్పొచ్చు. అండ్ తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు తంగెడు అంటే బతుకమ్మలో యూజ్ చేసే పువ్వు అని. అండ్ దట్స్ తెలంగాణ స్టేట్ ఫ్లవర్ కూడా. మనం మంచి రెస్టారెంట్స్కి వెళ్తే ఫుడ్తో పాటు అంబియన్స్ కూడా చూస్తాం కదా. ఇక్కడ అంబియన్స్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. అక్కడక్కడ బతుకమ్మ పెయింటింగ్స్ పెట్టినరు అండ్ పైన సీలింగ్కి తంగిడి పూలని హ్యాంగ్ చేసిండ్రు. మీరు ఒకటి గమనిస్తే చాలా మటుకు హైదరాబాద్లో రెస్టారెంట్స్ అన్ని లో సీలింగే ఉంటుంది, ఇక్కడ మాత్రం హై సీలింగ్ ఉంది. సో ఆ రిచ్నెస్ మనకి ఇంకెక్కువగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడికి ఫ్యామిలీతో వచ్చినాము అండ్ లుక్ ఎట్ ద మెన్యూ. చాలా ఐటమ్స్ ఉన్నాయి మెన్యూలో. రెగ్యులర్గా మనం ఇప్పుడు స్టార్టర్స్ చెప్తాం కదా వెజ్ చెప్పినప్పుడు, బట్ ఇక్కడ యూ కెన్ సీ డిఫరెంట్ ఐటమ్స్ లైక్ అలిసింద గారెలు, పట్నం పన్నీర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ ఇండియన్ క్యూజినే కాదు, ఇక్కడ థాయ్ ఉంది అండ్ చైనీస్ కూడా ఉంది. సో వి స్టార్టెడ్ గివింగ్ ఆర్డర్స్. సో ఫస్ట్ స్టార్ట్ చేయడమే మేము సూప్తో స్టార్ట్ చేసినాం. అన్ఎక్స్పెక్టెడ్ కదా ఇది. హలో, మీరే చెప్పాలి. మటన్ మర్గ్ సూప్ అయితే చాలా బాగుంది. ఆర్డర్ ఇచ్చేటప్పుడు అవసరమా అనుకున్నా, బట్ ఇట్ వాస్ టేస్టెడ్ సో గుడ్. దాని తర్వాత ఈ కబాబ్స్ ఆర్డర్ ఇచ్చినాం అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి, ఫుల్ టెండర్గా ఉండే చికెన్. ఇది చూస్తే కరివేపాకు కోడివేపుడు అనుకుంటున్నారా? కానే కాదు, అది కొత్తిమీర ఆకు కోడివేపుడు. మస్తుంది అదైతే టేస్ట్. సో ఫార్ మేము ఇచ్చిన అపెటైజర్స్ అన్ని సూపర్గా ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కో ఫ్లేవర్. నేను మాత్రం టేస్ట్ చాలా బాగా ఎంజాయ్ చేసిన. అండ్ మేము ఇప్పుడు ఆర్డర్ ఇచ్చింది పట్నం కోడి. పేరు చాలా కొత్తగా ఉంది కదా, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మనకు తెలుసు కదా పొటాటో చిప్స్, దాంట్లో చికెన్ వేపుడు పెట్టి ఇచ్చిండ్రు. మంచిగా వేడి వేడిగా వచ్చి తింటుంటే ఎంత కమ్మగా ఉండేనో అసలు. అప్పటికే ఫుల్ అయిపోయింది, బట్ బిర్యానీస్ తినకపోతే ఎట్లా? సో అందుకే మటన్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసినాము. మటన్ వాజ్ టాప్ నాచ్, చికెన్ బిర్యానీ కూడా చాలా బాగుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఎక్కడైనా మటన్ బిర్యానీ తిన్నప్పుడు ఏమవుతుంది, మటన్ పీసెస్ మనకి ముదిరిపోయినా ఉండొచ్చు ఆర్ సరిగ్గా ప్రాపర్గా కుక్ అయినా అవ్వకపోవచ్చు కదా. ఇక్కడ మాత్రం ఫుల్ టెండర్ ఉన్నాయి అండ్ చాలా లేతగా ఉన్నాయి పీసెస్. నేను ఎంత తిన్నా నాకు కడుపులో అయితే స్పేస్ ఉంటుంది లాస్ట్లో డెజర్ట్ తినడానికి. సో బయటికి వెళ్తే తప్పకుండా లంచ్ అయినా డిన్నర్ అయినా ఇట్ హ్యాస్ టు ఎండ్ విత్ డెజర్ట్. సో మేము ఇక్కడ ఫలుదా విత్ ఐస్ క్రీమ్ అండ్ ఆప్రికాట్ డిలైట్ ఆర్డర్ ఇచ్చినాము. ఫలుదా అంత పెద్ద సైజ్ వస్తుందని ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. How's it? Good, great. నా దగ్గర డెజర్ట్ ఉంది, బట్ స్టిల్ ఐ వాంట్ టు టేస్ట్ ది అదర్ వన్. దట్ టు ఫలుదా, మళ్ళీ దట్ టు ఇండియాలో, దట్ టు ఇన్ని ఏళ్ల తర్వాత. హౌ కెన్ ఐ మిస్ ఇట్? అబ్బా అసలు ఎంత మంచిగా అనిపించిందో. మా అందరికి చాలా హెవీ అయిపోయింది ఫుడ్ అండ్ నెక్స్ట్ మేము అందరం పడుకుందామా అన్నట్టే ఉండే. ఒక్క మాటలో చెప్పాలంటే ద లంచ్ వాజ్ వెరీ రిచ్ ఇన్ ఫ్లేవర్ అండ్ యూ మస్ట్ రియలీ ట్రై. ఈ రెస్టారెంట్తో పాటు ఇక్కడ ఐస్ క్రీమ్, ఫాస్ట్ ఫుడ్ అండ్ స్వీట్ షాప్స్ కూడా ఉన్నాయి. మంచి స్పేస్ ఉంది బయట, సో వీ కెన్ హ్యాంగ్ అవుట్. ఈ షాప్ పేరు పోత్గల్ స్వీట్స్. పోత్గల్ అన్న పేరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరి పేరు, వేర్ ఐ హ్యావ్ సో మెనీ మెమరీస్. ఇంతవరకు నేను ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో ఆర్ వాట్సాప్ వీడియో కాల్లోనే చూడడం, ఇదే ఫస్ట్ టైం రావడం. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇక్కడ మనకి సకినాలు, గారెప్పలు, షెగోడీలు అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్ ఐటమ్స్ ఉంటాయి. అండ్ మనకి ట్రెడిషనల్ స్వీట్స్తో పాటు ఇక్కడ నెంబర్ ఆఫ్ స్వీట్ ఐటమ్స్ ఉన్నాయి. యాక్చువల్గా నా బేబీ షవర్ అప్పుడు మా మామయ్య ఇక్కడ నుండే నాకు పంపించారు అనమాట స్వీట్స్. ఆల్మోస్ట్ ఒక 1 month ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉండే అనమాట. యాక్చువల్లీ మాకు చెప్తుండే మాటలలో మేము చాలా ఫ్రెష్ నెయ్యి యూస్ చేస్తాము, క్వాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాని ప్రైస్ అని.
అన్నట్టు చెప్పలే కదా, మా మామయ్య ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్నర్స్ అనమాట తంగేడు రెస్టారెంట్కి అండ్ ఈ పోత్గల్ స్వీట్స్కి. సో డైరెక్ట్గా వచ్చి చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. మంచి ప్రైమ్ లొకేషన్, అంబియన్స్ బాగుంది, ఫుడ్ బాగుంది అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అని. అండ్ ఐ రియలీ విష్ ఇంకా నెంబర్ ఆఫ్ ఫ్రాంచైజెస్ ఓపెన్ చేయాలి అని. చాలా మందికి తెలుసు స్నో స్టోన్ ఐస్ క్రీమ్ పార్లర్ గురించి. సో ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ అని. లోపలికి వెళ్ళి చూసిన ఫస్ట్ టైం నేను, చాలా నీట్గా ఉంది, చాలా బాగా ఆర్గనైజ్ చేసిండ్రు. వాంటెడ్ టు ఈట్, ఏదైనా ట్రై చేద్దాము అనుకున్నా. ఇంతకుముందు తిన్నా బట్ ఆ రోజైతే తినలేకపోయినా బికాజ్ ఆల్రెడీ ఫుల్గా హెవీగా ఉంది అని. ఈ రెస్టారెంట్ తంగేడు ఎందుకు పెట్టిరు? తెలంగాణ స్టేట్ లో ఉద్దేశంతో పెట్టారు. స్పెషాలిటీ అంటే ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్స్ లో అయితే కుర్రమీను ఫ్రై వస్తుంది, లైవ్ ఫిష్ తీసుకొస్తారు డైలీ ఇక్కడికి. అట్లాగే నాన్ వెజ్ మటన్ అయితే ఇక్కడే మేక పొట్టేలు కానీ గుర్ర పొట్టేలు కానీ తీసుకొస్తారు. సో అది మటన్కి వచ్చేసరికి గుర్ర పొట్టేల్ని స్లాటర్ కట్ చేస్తారు వాళ్ళే, బుచ్చర్స్ వచ్చి. బగారా రైస్ కమ్ తెలంగాణ యాట మాంసం అని దాంతో టేస్ట్ చేస్తే ఫేమస్. తెలంగాణలో ఫుడ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది నాన్ వెజ్ మటన్ కి ఇస్తుంటారు ఎక్కువ, మటన్ కానీ నాటుకోడి కానీ. సో మనము ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి కిచెన్, ఈ హాల్ ఎంత ఉంటుందో కిచెన్ అంత పొడవు ఉంటుంది. ఓకే. సో కిచెన్ బ్యాక్ సైడ్ బుచ్చర్స్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు మేక పొట్టేలు గొర్రె పొట్టేలు కట్ చేస్తారు. బట్ బిలో మోస్ట్లీ 9 kgs 8 kgs బిట్వీన్ 9, 9.5, 8, 8.5 మధ్యలో దాని వెయిట్ ఇది ఉండేట్టు చూసుకుంటాము. టోటల్ లైవ్ వెయిట్ వచ్చేసరికి 22 ఉంటుంది. దాన్ని కట్ చేసిన తర్వాత అప్రాక్సిమేట్ 8 to 9 kgs వస్తుంది. సో అది ఉంటే లేత మటన్ ఉంటుంది కాబట్టి కస్టమర్స్కి ఇచ్చినా కానీ దాని టేస్ట్, ప్రోడక్ట్ ఏదైతే క్వాలిటీ ఉంటుందో ఆ క్వాలిటీ ఇస్తేనే టేస్ట్ వస్తుంది. సో వీకెండ్స్ లో మీరు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుందేమో? వీకెండ్స్ ఎక్కువ ఉంటుంది, డైలీ కూడా ఉంటుంది. హైయెస్ట్ మ్యాక్సిమం ఇది ఉంటుంది. పన్నీర్ కూడా వచ్చి మాది మిల్కీ మిస్ట్కి వెళ్ళి తీసుకుంటాం. పన్నీర్ 580 రూపీస్ దాకా పడుతుంది మాకు. ఓకే. బయట వేరే తక్కువ కాస్ట్ ఇది ఉంటుంది కావచ్చు, మేము అది క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తాం. ఘీ కానీ ప్రత్యేకించి మిల్క్, పాలు తోడు పెట్టడం ఇవన్నీ. సో ఇప్పుడు కొత్తగా మట్కాలు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం కూడా. సో అట్లాగే ఇప్పుడు రాగి మిల్లెట్ జావాని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఎండాకాలం వస్తుంది కాబట్టి రాగి పౌడర్ కాదు, రాగి రవ్వ, మిల్లెట్ రవ్వ ఉంటుంది, రాగి రవ్వ. ఒకరు ఆయన మిల్లెట్స్ రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నారు రేనాడుకి. సో తన దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నాను. స్వీట్ వచ్చేసరికి ఆప్రికాట్ డిలైట్ చాలా బాగుంది, నేను తిన్నా, బాగుంది. లేత కొబ్బరి పాలు టేస్ట్ చేయండి. అట్లాగే భాగ్యనగరం సబ్జీ అండ్ ఇంకోటి మేతి చెమన్ ఉంటుంది. సో అది బాగుంటుంది. గార్లిక్ నాన్ విత్ భాగ్యనగరం సబ్జీ తిన్న వాళ్ళు బాగా ఇది హ్యాపీగా ఫీల్ అయిపోతారు. సో అట్లాగే కరివేపాకు కోడి వేపుడు అని, కొత్తిమీర కూడా మస్తు ఫ్లేవర్ తెలిసింది ఈరోజు, అదే తిన్నాం. హెల్త్ ఆస్పెక్ట్ అని చెప్పేసి కంపల్సరీ ఆకుకూరలు తింటే హెల్త్ పరంగా ఆరోగ్యంగా ఉంటారని 6 leaf రోల్ అని పెట్టాం ఒకటి. సో అది ఆ 6 leaf రోల్ అనేది కూడా బాగా సేల్ అవుతుంది. సో అట్లా కబాబ్స్ కానీ టిక్కా కానీ జ్యూసీ లాగా ఉంటాయి మై కబాబ్స్. మార్నింగ్ 7 o'clock వస్తారు. స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఒక 3 hours టైం తీసుకున్నాక మ్యాగ్నేట్ చేసి. మీరు అంతా ఫ్రెష్ కదా, ఇప్పుడు ఆఫ్టర్నూన్ కి మార్నింగ్ చేస్తారు, రాత్రికి ఇప్పుడు 3 kgs బిర్యానీ వేస్తాం ఏవైనా. 3 kgs మాకు బిర్యానీస్కి వచ్చేసరికి 3 kgs అండే చేస్తాం ఏవైనా, వెజిటేబుల్ అయినా. అయిపోయిన తర్వాతనే వేస్తాం. మళ్ళీ ఈ రోజు ఒక 10 kgs కనుక మేము ఫిష్ తీసుకున్నాం అనుకోండి, కొర్రమీను ఒక్కటే వాడతాం. మా హోటల్లో వాడే కొర్రమీను ఫిషే ఉంటుంది. వేరే భాష అని, బొచ్చ అని, రవ్వ అని ఇట్లాంటి అసలే వాడం. ఆ ఫిష్ కూడా డైలీ ఒక 40 kgs 50 kgs తీసుకొచ్చి ఇక్కడ లైవ్ కట్ చేసి ఇచ్చిపోతారు. సో ప్రతిది కానీ కాస్టింగ్ ఏదైనా పర్లేదు, మనకు క్వాలిటీ ఇద్దామన్న దాంట్లో ఉన్నాం. మామయ్యతో ముచ్చట్లు పెడుతుంటే సడన్ గా ఒక ఐడియా వచ్చింది, 2-3 క్వశ్చన్లు అడుగుదామని. ఇట్ వాస్ టోటలీ ప్లాన్ చేసుకుంటుంటే నేను కూడా మంచిగా ఫుడ్ బ్లాగర్స్ లాగా టేబుల్ మీద మెనూలో ఉన్న ఐటమ్స్ అన్ని పెట్టించి మంచిగా షూట్ చేస్తుండే. అండ్ ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. సో ఆబ్వియస్లీ కొంచెం ఎక్స్పెన్సివే ఉంటుంది కంపేర్ టు ది అదర్ ప్లేసెస్, బట్ ఇక్కడ మనకి మంచి క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది. మీరు ఒకవేళ హైదరాబాద్కి వెళ్తే ఆర్ ఒకవేళ అక్కడే ఉంటుంటే ఈ ప్లేస్ ట్రై చేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ ది నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్ బాయ్.